ఒడిశాలో బంద్ కొనసాగుతుంది. బాలాసోర్లో ప్రొఫెసర్ వేధింపులు తాళలేక నిప్పండించుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. 3 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు బంద్ పాటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై కోల్కతా హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒడిశాలో బంద్ కొనసాగుతుంది. బాలాసోర్లో ప్రొఫెసర్ వేధింపులు తాళలేక నిప్పండించుకుని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. 3 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు బంద్ పాటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై కోల్కతా హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.